వెలుగును ఇచ్చేవాడే గురువు. అయితే అమ్మవారు ఎక్కడో లేదు, మొత్తం సర్వాంతర్యామి. ఆమె సమాధి కాలేదు. మహాత్ములు చచ్చి ఉన్నారు అంటారు చూడండి. మనము మన ఇంట్లో మన తాతలు గాని ముత్తాతలు గాని ఎవరైనా చనిపోతే సమాధి చేసి వచ్చిన తర్వాత తెల్లారి చీకటానికి బొమ్మట అమ్మో మాకు భయం అవుతుంది అక్కడికి పోతే అంటాం. కానీ మహాత్ములు సమాధి అయితే ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటే రోగాలు పోతాయి. మన పెద్ద మనుషుల యొక్క సమాధుల చుట్టూ దగ్గరికి పోతే భయమై రోగాలు వస్తాయి. అంటే సత్పురుషులు వాళ్ళ తపస్సుతోని వాళ్ళ మంత్రశక్తితోని ఆ యొక్క ఉన్న స్థలాన్ని గాని వాతావరణం గాని ఒక మంత్రమయమైపోతుంది. కాబట్టి భక్తులు అక్కడ తిన్నా కూర్చున్నా నిలబడ్డా పడుకున్నా అక్కడ కసునూకినా కూడా ఆ మహాత్ముల యొక్క ఆ అడుగు జాడల్లో ఉన్న ఒక శక్తిని మనకు ధారపోస్తారు. అంటే తల్లి జన్మనిస్తుంది మనకు. నవమాసాలు మోసి జన్మ ఇచ్చేటప్పుడు మనము తల్లి గర్భంలో 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత 9వ నెల మనకు ప్రాణం పోసిన తర్వాత ఆ తల్లి తినే పులుపు కారం ఉప్పుకు మనం తట్టుకోలేక ఏ పరమాత్మ ఈ యొక్క గర్భం నుండి నాకు బయటికెయ్యు, నిరంతరం నీ ధ్యానం చేస్తా అని మనం అంటామట. అప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు చేతులు జోడించుకొని బయటకు వస్తామట. ఇప్పుడేమో సిజరీన్లు చేస్తున్నారు, ఎట్లా వస్తున్నారో తెలియదు. కానీ అయితే ఆ విధంగా వచ్చిన తర్వాత మనము ఎప్పుడైతే భూమి మీద పడ్డామో క్యా 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 అని ఏడుస్తాము. అంటే క్యా అంటే ఇందులో ఇది ఏమి అని అర్థం. తల్లి ఓ ఆయ్ అంటుంది. అంటే ఇదంతా ఒట్టిది, ఇది మాయా ప్రపంచం అని తల్లి అప్పుడే సిగ్నల్ ఇస్తుంది. మనం 5-6 నెలల వరకు మనకి ఏమైందో తెలియదు, ఆకలి అయింది తెలియదు. ఇక ఆకలి ఏడుస్తుందని తల్లి కడుపు నొచ్చిందేమని కొసమరం ఊరిపోస్తుంది. అప్పుడు పాలించి తొట్టెలా మండబెట్టిన తర్వాత తేలు కుట్టింది తెలియదు. అప్పుడు ఆ పిల్లవాడికి మాట రావు కాబట్టి మనకి ఏమైనా బాధలు తెలియవు. అప్పుడు బాలావస్థ నుంచి చిన్న చిన్నగా యూకేజీ ఎల్కేజీ ఆ చదువులో పడిపోతాం. అప్పుడు ఇంటికి వస్తే తల్లిదండ్రులు రాసుకోమంటారు, స్కూల్ పోతే ఉపాధ్యాయులు రాసుకోమంటారు, ఆదానాలు అయిపోతుంది. 12 ఏళ్ల వరకు వచ్చిన తర్వాత 12 ఏళ్ల ప్రాయంలో అప్పుడు మన కోతికి సార తాగినట్ల ఇవ్వనం వస్తుంటది. అప్పుడు మనం ఏం చేస్తాం ఆ దశలో మనకే తెలియదు. అప్పుడు 21 సంవత్సరాలు వచ్చినాయంటే అప్పుడు పెళ్లి, ఆ తర్వాత పిల్లలు, ఉద్యోగాలు, సంసారం అందులో పడిపోతాం. అట్లా 30-40 ఏళ్ల వరకు ఆ దశకు వచ్చిన తర్వాత సంతానం లేని వాడు సంతానం కేడుస్తున్నాడు, ధనం లేని వాడు ధనం కేడుస్తున్నాడు, అన్ని ఉన్నోనికి ఆరోగ్యం బాగాలే కేడుస్తున్నాడు. అందులో కూడా పరమాత్మని మర్చిపోయినాం. మనం వాగ్దానం చేయించాం కదా, నిరంతరం నీ సేవ చేస్తా, నీ ధ్యానం చేస్తా అని, అవన్నీ మర్చిపోయినాం. 60 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు పరమాత్మను మనకు సిగ్నల్స్ పంపుతున్నాడు. వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే రంగు పూసుకుంటున్నాం, పళ్ళు ఊసిపోతున్నాయి, మొత్తం పళ్ళ సెట్ పెట్టుకుంటున్నాం, కళ్ళు కనబడకపోతే ఆపరేషన్ చేసుకుంటున్నాం, కృత్రిమంగా ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. కానీ మాకు వార్నింగ్ వచ్చింది కదా, దగ్గర పడుతున్నాం, వార్నింగ్ వచ్చింది, భగవంతుని స్మరించాలని లేదు మనకు. అలాంటి వాళ్లకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యానించే వాళ్ళే, అందులో నేను చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇలాంటి మాతాజీలు గాని గురువులు గాని మన జన్మ ఉద్ధరింపజేయడానికి తల్లి మాంసపిండం ఇస్తే గురువు మంత్రపిండం ఇస్తున్నాడు. అంటే జన్మనిచ్చినాక మనకు తల్లి మాంసపిండం ఇస్తున్నది, దాని గురువు మనకు మంత్రం చెప్పి ఆ మంత్రంతో మనకు మంత్రపిండం చేస్తున్నాడు. గురువు లేనిది ఎవరికి కూడా మోక్షం లేదు. కృష్ణుడు మానవావతారం ఎత్తుకొని వచ్చినప్పుడు సాందీపుని గురువు చేసుకున్నాడు. రాముడు మానవావతారం ఎత్తుకొని వచ్చినప్పుడు కూడా వశిష్ఠుని గురువు చేసుకున్నాడు. దేవాన దేవతలే వాళ్ళు జన్మనెత్తుకొని వచ్చినప్పుడు గురువులను చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, అక్కడ పోతే మాకు ఏం లాభము, ఏం దొరుకుతుంది కాదు. గురువుల సేవ వల్ల ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, సంతానం లేని వాళ్ళకి సంతానము. ఏది కోరుకుంటే అది, కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏం కోరుకుంటే అది ఎట్లా అవుతుందో గురువుల యొక్క శక్తి అలాంటిది. కాబట్టి అమ్మవారు చెప్పారు కదా, ఇప్పుడు మన శంకర్ గారు 79 లోపల ఇక్కడ వచ్చి అమ్మ అహింస గురించి అంతా ఇచ్చేసిందని. అలాంటి మహాత్మురాలు 79 లోపల ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు గుప్తరూపంలో ఉండి శ్రీశైల క్షేత్రంలో గంగాధర స్వామి కూడా ఒకసారి చెప్పారు, అమ్మవారు 12 గంటల రాత్రి గర్భగుళ్ళకు పోయి తెల్లవారిన దాకా అండనే కూర్చున్నదని. ఆయన పరమపదం అయ్యాడు. అట్లా మహాత్ములు వాళ్ళు ఎట్లా పోతారో, వాయు రూపంలో పోతారో, ఆత్మ రూపంలో పోతారో, సూక్ష్మ రూపంలో పోతారో, దాన్ని దక్కించుకోవడం మన శిష్యుల యొక్క భాగ్యం. ఆమె ఉన్నప్పుడు వచ్చారు, ఆమె పోయినాక వచ్చారు. కానీ ఆమె యొక్క అడుగు జాడలో మనం నడవాలి. ఇక్కడ శుకాశ్రమంలో ఆశ్రమం ఉంది, అక్కడ శ్రీశైలంలో కూడా దత్తగిరి మహారాజ్ అని ఇప్పుడు బర్దీపూర్ ఆశ్రమం అని చెప్పారు కదా,
ఆయన కూడా గొప్ప సత్పురుషుడు, దిగంబరుడు. ఎంత పెద్ద జగద్గురు ఉన్నా బట్టలు వేసుకొని మాట్లాడతారు. బట్టలు లేకుండా మాట్లాడిండంటే ఆయన అయోని సంభవుడు, కారణ జన్ముడు ఆయన. అయితే అమ్మ ఆశ్రమం ఎక్కడుంటే అప్ప ఆశ్రమం అక్కడ ఉంది. పార్వతీ పరమేశ్వరుని ఎట్లా అంటున్నామో, దత్తగిరి మహారాజు, మాణికేశ్వరి మాత వాళ్ళు పక్క పక్కకే అది అమ్మవారి యొక్క ఆశ్రమం అయి సుమారు 30-40 ఏళ్ళు అయ్యిండొచ్చు. అప్పుడు దత్తగిరి మహారాజుకి అక్కడ ఏమీ లేదు, ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఉండేది. అది ఎవరు భక్తి రసానంద స్వామిది ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఎండోమెంట్ కి ఇచ్చిపోతే తర్వాత అప్పగారు వచ్చి ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, దిగంబరుడుగా 5 ఏళ్ల బాలుడై వచ్చి అక్కడ కూర్చుండేవాడు, ఆయనే దత్తగిరి మహారాజు ఏమో మరని. అయితే ఆ దత్తగిరి మహారాజుది కూడా చాలా గొప్ప జన్మ, దత్తావతారం అని చెప్పారు. ఇప్పుడు మాణికేశ్వరి మాత అంశ ఏంటంటే దత్తావతారం. ఆ దత్తగిరి మహారాజు ఎవరు, ఆయన కూడా దత్తావతారమే. కాబట్టి వాళ్ళిద్దరు ఒకే కోవకు ఒకే జాతికి చెందిన వాళ్ళు కాబట్టి పక్క పక్కకే వాళ్ళ ఆశ్రమాలు నిర్మించుకున్నారు.